కూకట్పల్లి రేణు అగర్వాల్ ఘటన కాళ్లు కట్టేసి గొంతు కోసి హత్య. హైదరాబాద్ కూకట్పల్లిలో సంచలనాన్ని రేపిన రేణు అగర్వాల్ హత్య కేసు ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది. బుధవారం సాయంత్రం స్వాన్లేక్ అపార్ట్మెంట్లో జరిగిన ఈ దారుణం గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. సంఘటన వివరాలు: 50 ఏళ్ల రేణు అగర్వాల్, ప్రముఖ స్టీల్ వ్యాపారి భార్య హత్య జరిగిన సమయంలో ఆమె ఒంటరిగా ఇంట్లో ఉండగా 2 ఇంటి పనివారు కాళ్లు కట్టి గొంతుకోసి చంపారు. ఆ తర్వాత 4 తులాలు బంగారం, 1 లక్ష రూపాయల నగదు దొంగిలించారు. నిందితులు ఎవరు? హర్ష 10 రోజుల క్రితం కోల్కతా మాన్పవర్ ఏజెన్సీ ద్వారా పనికి వచ్చిన వ్యక్తి. రోషన్ అదే అపార్ట్మెంట్లోని మరొక ఫ్లాట్లో పనిచేస్తున్న సిబ్బంది. ఇద్దరూ కత్తెరతో దాడిచేసి రేణు అగర్వాల్ను చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్లో వారు బైక్పై సాయంత్రం 5:02 పారిపోతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. పోలీసుల చర్యలు: బాలానగర్ డీసీపీ సురేష్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందాలు వేలిముద్రలు, ఆధారాలు సేకరించాయి. నిందితులు జాఖన్ వైపు పారిపోయి ఉండవచ్చని అనుమానంతో మాన్హంట్ ప్రారంభమైంది. ఈ కేసును పోలీసులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. ప్రజల్లో ఆందోళన: ఈ హత్యతో స్వాన్లేక్ అపార్ట్మెంట్ నివాసితులు భయభ్రాంతులకు గురయ్యారు. గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది అని చాలామంది అభిప్రాయపడ్డారు. రేణు అగర్వాల్ హత్య కేసు కూకట్పల్లి ప్రాంతాన్ని కుదిపేసింది. నిందితులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వేగంగా కదిలారు. హైదరాబాద్లో భద్రతా చర్యలు మరింత కఠినంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.